చూద్దామండి. దేవుని స్తోత్రం. మరి కోట ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కోటం గురించిన సాక్ష్యం చెప్తానండి తిమోతి గారు, వారి ఫ్యామిలీ. మనందరికి కూడా నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం. అయ్యగారికి, అమ్మగారికి, అలాగే కూడి వచ్చిన సేవకులకి, సేవకురాండ్లకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. నా పేరు తిమోతి అండి. నేను వెళ్ళే సంఘం క్రీస్తు సహవాసం మొగలరాజపురం అండి. మేము ఈ కూటం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, ఈ గృహం కొన్న రోజు కూటం అండి. ఇది గృహప్రవేశ కూటం అండి. అది రోజు కూటం అండి. దానికోసం ప్రతి సంవత్సరం ఈ కూటం జరుపుకుంటున్నారండి. ఇక్కడ ఈ గృహం తీసుకుంటాకి మేము ఎన్నో మాకు వేరే గృహం ఉంటే దాన్ని తీసుకుని పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశం చొప్పున అందరికీ ఏర్పాటు చేసినప్పుడు ఈ రెండో కుమారుడు సాల్మన్ రాజు మేరీకి గృహం తీసుకున్నారండి. ఆ గృహం తీసుకునేటప్పుడు ఎన్నో చోట్ల తిరిగినప్పుడు కూడా ఎక్కడ వారికి సరైనది నచ్చలేదు. అప్పుడు అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేసి బాగా అప్పుడు క్రిస్మస్ నెలలో కూడా అయ్యగారు బాగా బిజీగా ఉండి కూడా మాట తీసేకోకుండా వచ్చి చూసి ఎన్ని గృహాలు చూపించారో కూడా ఏది నచ్చలేదండి. వారికి ఇది నచ్చినప్పుడు ప్రభువారి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మేము తీసుకున్నామని అయ్యగారిని, అమ్మగారిని అడిగారండి. అడిగినప్పుడు తీసుకోమని చెప్పారు. అలా ఈ గృహాన్ని తీసుకున్నారండి. ఈ గృహంలో తీసుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 గృహకూటం అండి జరుపుకుంటున్నారు. వారు ఇంక ఈ కూటాలు ఇంకా బాగా చేసుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా నాకు వృద్ధులు అవ్వటం వలన మేము తిరగలేకపోతున్నామండి. నేను, నా భార్య. మీ అందరూ నా కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తారని అనుకుంటున్నానండి. నాకు ఇంకా దేవుడు అసలు నేను ఈ క్రీస్తు సహవాసంలో ఉండబట్టే నేను బ్రతకగలిగానండి. ఎందుకంటే నాకు పోయినసారి ఒకసారి సెప్టెంబర్ నెలలోనండి ఆయాసం వచ్చింది, దగ్గు. అసలు అయ్యగారితో అయ్యా ప్రార్థన చేయమని అడగటానికి కూడా నోరు రావట్లేదండి. అయ్యగారు అర్థం చేసుకుని, అయ్యా నువ్వేం భయపడొద్దు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, బతికిస్తాడని చెప్పి అయ్యగారు ప్రార్థన చేశారు. నాకు వెంటనే స్వస్థత వచ్చిందండి. నేను తిరగలిగానండి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మొన్న సెప్టెంబర్ నెలలో ఇక్కడ వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చినప్పుడు అసలు మీరు చూసే ఉంటారు టీవీలో, మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఇక్కడ ఈ మొత్తం చుట్టూ సముద్రంలాగా నీరు ఉందండి. ఈ నీటిలో అప్పుడే నాకు ఈ ఒంట్లో బాగాలేదండి. అలా ఈ గృహంలో నుంచి బయటికి ఎలా వెళ్ళగలుగుతుంది? పైన నీళ్ళు రాలేదండి, కింద నీళ్ళు వచ్చినాయి. కింద పోర్షన్ దిగించడం, పైన ఉన్నా కూడా కరెంటు లేదు, తాగటానికి నీళ్ళు లేవు. ఎలా అని చెప్పి బాధపడుతున్నామండి. వెళ్ళలేకపోతున్నాం బయటికి. పడవలు వచ్చినాయి కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా రక్షించట్లేదు. అయ్యగారు మాత్రం ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మన బిడ్డలందరూ క్రీస్తు సహవాసంలో వరదల్లో చిక్కుకున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేయబట్టి దేవుడు మమ్మల్ని మోకాళ్ళలోతు నీళ్ళండి, నడుములోతు నీళ్ళు వచ్చినాయండి. కిందకి దిగలేకపోతున్నాం. ట్రై చేసామండి, ఒకరోజు దిగి వెళ్ళాలంటే దిగలేకపోతున్నాం. అలాంటి సమయంలో ఒక పక్కన అయ్యగారు ప్రార్థన చేశారు. పక్కన సహోదరుడు అండి, బాబాయ్ నువ్వు ఏం భయపడి మాకు, నిన్ను భుజాల మీద ఎక్కించుకుని నిన్ను పిన్ని గారిని అక్కడ నీళ్ళల్లో దాటిస్తాను. ఎదరేనండి, వెళ్ళాలంటే పడవ దగ్గరికి రండి, ఎదరే. ఒక్క ఇల్లు దాటకి కూడా దాటలేని శక్తిని యేసే ఆయన యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో చెప్పారు. జలములో పడి నీవు నడిచినప్పుడు నేను నీకు తోడే ఉంటాను అన్న వాగ్దానాన్ని నా పట్ల, నా బిడ్డల పట్ల నడిపించారండి. ఇది కూడా క్రీస్తు సహవాసంలో మన అయ్యగారు, అమ్మగారు ప్రార్థన వల్లండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ క్రీస్తు సహవాసం అంటే నాకు మంచి విశ్వాసం అండి. ఏ కార్యం చేసినా నాకు ప్రభువారు, మన సంఘవారు చేస్తున్నారండి. ఇంకా ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉందండి. లాస్ట్లో వృద్ధాప్యంలో చాలా బలహీనతగా ఉన్నానండి. మీరందరూ కూడా అయినా తిరగలుగుతున్నాను, కానీ ఈ షుగరు ఇవన్నీ ఉండటం వలన చాలా కష్టంగా ఉందండి, నడవలేకపోతున్నాం. మరి ఇలాంటప్పుడు శక్తి ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేస్తారని మరీ మిక్కిలి వేడుకుంటున్నానండి. ఇదే నా సాక్ష్యం అండి. ఇందులో ఏమన్నా నేను తప్పులు చెబుతున్నాను క్షమించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.